టమాటా రసం తయారు చేసుకునే విధానం, దానిలో కావాల్సిన పదార్థాలు, ఐటెమ్స్ చూద్దాము. ఇంగ్రీడియంట్స్ ఏమేంటో: రాక్ సాల్ట్, ఉప్పు, కళ్ళుప్పు, టర్మరిక్ పౌడర్, పసుపు పొడి, టామరిన్, చింతపండు, టమాటోస్, కర్రీ లీవ్స్, కరివేపాకు, ఎండుమిర్చి, గార్లిక్, మస్టర్డ్ సీడ్స్, జీరా. ఈ టమాటోస్ని 4 పీసెస్గా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. టమాటోస్, కట్ చేసిన టమాటోస్ ముక్కలు, నెక్స్ట్ రాక్ సాల్ట్, చింతపండు, పసుపు మొత్తం వేసేసి పెట్టేశాను. వీటిని బాగా ఉడికించాలి. ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికిన తర్వాత చూద్దాం మనం ఎలా చేసుకోవాలనేది. ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడు మన టమాటోస్. నేను ఇప్పుడు స్టవ్ కట్ చేసేసి కొంచెం సేపు పక్కన ఉంచేద్దాము. ఈ లోపల అది కొంచెం కూల్ అవుతుంది, చల్లబడుతుంది. ఇది కూల్ అయ్యే లోపల మనం కొంచెం పోపుకి ప్రిపేర్ చేసేసుకుందాము. పోపు పెట్టేసేస్తే ఇంక అది మరిగేస్తే మన టమాటో రసం అనేది రెడీ అయిపోతుంది. గార్లిక్ని కొంచెం కచ్చపచ్చగా స్మాష్ చేసుకొని పెట్టుకుందాము. పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న టమాటోస్ని స్మాషర్తో కానీ, పప్పు గుత్తితో కానీ, లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే స్మాషర్తో స్మాష్ చేసేసుకుంటున్నాను. ఈ పల్ప్ అనేది మీకు ఇష్టం లేకపోతే దీన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు ప్లెయిన్ వాటర్లా ఉంటుంది, కానీ నేను ఉంచేస్తాను ఇది. చూసారు కదా, చాలా మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు ఈ రెడీ అయిన పోపులోకి మనం మంచిగా స్మాష్ చేసుకున్న ఈ టమాటా వాటర్ని వేసేద్దాం. నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందని చూద్దాం. లేదు. మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. ఇది ఇప్పుడు కవర్ చేసి పెట్టేద్దాము.
మంచిగా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. హ్మ్. చాలా చక్కగా మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మన టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.